హైదరాబాద్లో మీరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏదో శిక్షణ కార్యక్రమాలు ఇప్పించడం, ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి శిక్షణ అంటే ట్రైనింగ్ క్లాసులు ఇప్పించడం, వారు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకున్న దానికి సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేసి అసలు ఆ కాన్సెప్ట్ అది ఎట్లా ఉందంటే, ఇప్పుడు 3 ఏళ్ల కిందట 4 ఏళ్ల క్రిందట మై హస్బెండే ఎట్లా అంటే, తను మన భాష మాట్లాడకపోయినా కూడా మన ఇండియా అంటే చాలా ఇష్టం, మన ఆంధ్ర మన తెలంగాణ అంటే చాలా ఇష్టం, ఈ మొత్తం మనకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో. అయితే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ సహాయంతో పైకి రావాలా, ఎన్జిఓల సహాయంతో పైకి రావాలా, ఇక మూడో వాళ్ళు వ్యాపారస్తులతోటి కూడా దేశం పైకి రావాలా, రాష్ట్రం పైకి రావాలా. కాబట్టి ఈ మనకి గవర్నమెంట్ కూడా ఇప్పుడు రూల్ పెట్టింది కదా, 2% వాళ్ళు ఇవ్వాలని. కొంత పెద్ద పెద్ద కంపెనీలు ప్రాఫిట్లో CSR 2% ఇవ్వాలా అని ఉన్నది. కాబట్టి మనం అనుకోవటం ఏంటి అని అంటే, కార్పొరేట్ కంపెనీలకి కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే వాళ్ళ బిజినెస్ తెలుసు, కానీ కమ్యూనిటీ డెవలప్మెంట్లో అంత ఎట్లా చేస్తే సస్టైనబుల్గా ఉంటుంది, ఎట్లా చేస్తే ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది అన్నది కొందరికి తెలుసు, కొందరికి తెలవకుండొచ్చు. అటువంటి వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలన్నది ఒక ఉద్దేశం, హైదరాబాద్లో ఒక సెంటర్ పెట్టడానికి. రెండో ఉద్దేశం ఏంటంటే, సమాజానికి లాభం వచ్చే రకంగా వ్యాపారాలు చేయాలని. అంటే మామూలు వ్యాపారాలు లాభం కోసం చేస్తూ ఉంటారు, ఇది కూడా లాభం కోసం చేసినా కూడా అది ఒక సమాజంలో ఉన్న ఒక సమాజంలో ఏదైనా కష్టాలు ఉండేది, మంచిది కానీ ఉంటే దాన్ని సరిచేయటానికి చేసే వ్యాపారం చేయటం అన్నమాట. ఇప్పుడు చెత్త కుండీలు ఉన్నాయి ఊళ్ళల్లో, చెత్తలు వేస్తూ ఉన్నారంటే దాన్ని ఎరువులాగా చేయడానికి ఒక కంపెనీ పెట్టారు అని అంటే, అది సమాజాన్ని మంచిగా చేయటానికే. కొంత లాభం వచ్చినా కూడా సమాజానికి కూడా లాభం ఉంటుంది. సో అటువంటి దానికి శిక్షణ చేయటం, ఇంక్యుబేషన్ పెట్టడం, ఇట్లాంటివి చేస్తా ఉన్నాను. మీ సంస్థ తరఫున రైతులను కూడా అంటే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు ఒక కార్యక్రమం తీసుకున్నట్లుంది. బహుశా వరంగల్ ఈ చుట్టుపక్కల దాదాపు 1100 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేశారు. అంటే దీనివల్ల రైతులకు ఏమన్నా మీరు అవగాహన కల్పించగలిగారా? ఈ సేంద్రియ వ్యవసాయం వారు ఇట్లా ఏమైనా డైవర్ట్ అవుతున్నారా సేంద్రియ వ్యవసాయం వైపు? మనం సేంద్రియ వ్యవసాయం చేయాలనే చాలా రకాల ట్రైనింగ్లు ఇవ్వటం, ఎంకరేజ్మెంట్ చేయడం, కొన్ని ఇన్పుట్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొదట్లో వాళ్ళకి నమ్మకం లేదు, ఈ రకంగా చేస్తే పంటలు వస్తాయని, లాభం వస్తుందని, ఇంకా ఇప్పటికే కష్టాలలో ఉన్నాం, ఇంకా పోతాయేమో అని ఉన్నది. సో ఆ పురుగు మందులు అటువంటివన్నీ వేసి భూమిని పాడు చేయటం, ఆరోగ్యం పాడు చేయటం, ఇవన్నీ పైగా ఆఖరణ దిగుబడి కూడా లేకుండా ఉండటం బాగలేదు కదా. ఆరోగ్యానికి మీకు మనుషులకి బాగా ఉండాలా, రెండోది భూమి బలంగా ఉండాలా. ఇప్పుడు మనం చాలా పాడు చేసాము, ఆ వాతావరణాన్ని పాడు చేసినాం, రోగాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ట్రైనింగ్లు ఇవ్వటం, వాళ్ళ ఊళ్ళలోకి పోయి చెప్పటం, చూపించటం, ఏ విధంగా చేయాలా, ఎటువంటిది వాటిలో పొలాల్లో చల్లాలా అనేది సైంటిఫిక్గా చేసి చూపించటం, నేర్పించటం, చేపించటం చేస్తూ ఉన్నారు. అట్లా ఇప్పుడు దగ్గర 1100 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. రైతుల దిశగా మార్పు మొదటి సంవత్సరం చాలా కష్టమైంది, ఎందుకంటే నమ్మరు కదా. అట్లా మొదటి సంవత్సరం వచ్చిన తర్వాత చూసి కొందరు నేర్చుకోవటం, ఇప్పుడు కాస్త సులభంగానే ఉంది, సంతోషంగా ఉన్నారు. నిన్న మహాసభ జరిగింది, వచ్చారు ఒక 1200 మంది, మంచి ఇన్పుట్ సెషన్స్ తోటి ఉత్సాహంగా ఉన్నారు. మీరు అంతర్జాతీయ స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ, అది ఇప్పుడు సమాజంలో చాలామంది ఎన్జిఓలు పెట్టడము, కపార్ట్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం, యాక్టివిటీస్ చేసినామని ఒక పేపర్లో ఒక ఫోటో కొట్టి పేపర్లో వేసుకోవడం, ఆ రిపోర్ట్లు పెట్టడం, ఫండ్స్ తెచ్చుకోవడం, వాళ్ళు తినేయడం, ఇలా జరుగుతూ ఉంది. అంటే చాలా మెజారిటీ ఎన్జిఓస్ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుండడం వల్ల ఎన్జిఓలు అంటేనే ప్రజలకు ఒక రకమైన చిన్న అభిప్రాయం ఏర్పడింది. అంటే అసలు ఎన్జిఓలు ఏ రకంగా పనిచేయాలంటారు? ఇట్లా ఎన్జిఓలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎన్జిఓలకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే, నిజంగా ప్రజాసేవ చేయాలని, ప్రజలనే పైకి తీసుకురావాలని, మనం తగ్గించుకొనైనా వాళ్ళని పైకి తీసుకురావాలా.
అన్న ఉద్దేశంతో ఉండాలా, కెపాసిటీ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా. ఇవి రెండు ముఖ్యం. తర్వాత ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఉండాలా. అట్లా చేస్తేనే మనుషులు మన దగ్గరకు వస్తారు, మన మాట వింటారు. ఇప్పుడు మన శాలరీ కోసమో మన జేబు కోసమో మనం చేస్తున్నామంటే ఎవరు నమ్మరు, అది నిలవదు కూడా. అట్లా నిజంగా నిజమైన ప్రజాసేవ చేయాలా అన్న భావం ఉన్న సంస్థలు బాగా నడుస్తాయి. అంటే కాస్త డబ్బులు కూడా కావాలా, డబ్బులు ఎటుగుడి కావాలా చేయాలని అంటే ఇట్లా నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇక ఏదో లంచాలు కట్టి డబ్బులు తెచ్చుకునే వాళ్ళు, అక్కడికి ఇక్కడికి పోయి తెచ్చుకునే వాళ్ళది ఇంకా తాత్కాలికమే కానీ శాశ్వతమే ఉండదు. గ్రామాలను దత్తత తీసుకోవడం అంటే కేవలం రోడ్లు వేయడము, పరిసరాల పరిశుభ్రతను అభివృద్ధి చేయడము కాదు. ఓవరాల్గా గ్రామంలో ప్రతి ఒక్క మౌలిక సదుపాయం అభివృద్ధి కావడంతో పాటు ప్రతి కుటుంబము అభివృద్ధి చెందినాడే నిజంగా గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎన్జిఓలు కేవలం వారి స్వార్థం కోసం ఫండ్స్ తెచ్చుకొని వాటిని సక్రమంగా వినియోగించకుండా మ్యాన్ప్లేటింగ్ చేయడం కాకుండా ధర్మంగా, న్యాయంగా గ్రామాలు, సొసైటీ అభివృద్ధికి పాటుపడినప్పుడే ఎన్జిఓల పట్ల ప్రజల్లో గౌరవభావం పెరుగుతుందని, అలాగే రాబోయే రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు మహారాష్ట్రలో కానివ్వండి, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా బాల వికాస తరఫున సేవా కార్యక్రమాలను మరింత ఉధృతంగా చేపట్టబోతున్నామని బాల తెరిసా గారు చెబుతున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.